అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి వినయరత్నం. ఈరోజు నుండి అప్డేట్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి ఉత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ ధ్వజారోహణం శాస్త్రోక్తకంగా భక్తుల శివనామస్మరణల నడుమ కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి విశేష అలంకారాలు చేసి ఊరేగింపు చేయడం జరిగింది. ధ్వజస్తంభానికి నందీశ్వరుని ధ్వజ పతాకంతో కూడిన ధ్వజ ద్వారాన్ని భక్తులు శివనామస్మరణల నడుమ ప్రతిష్ఠించడం జరిగింది. వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తకంగా ధ్వజారోహణం పూర్తయింది. ధ్వజారోహణాన్ని తిలకించేందుకు వందలాది మంది భక్తులు హాజరై భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హారతులు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రముఖులు ఆలయ ఈవో బాపిరెడ్డి, బీజేపీ నేత ఆనంద్ కుమార్, టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి, ఇతర అధికారులు. ఈ కార్యక్రమాన్ని పండితుడు అర్ధగిరి స్వామి ఆలయ అధికారులు పర్యవేక్షించడం జరిగింది.